సాయిరామ్, అందరికీ సాయిరామ్. ఈ తపోవనము గ్రంథ రచయిత శ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. వీరు జంధ్యాలి పాపయ్య శాస్త్రి గారికి తమ్ముడు గారి కుమారుడు అటండి. ఈ రచయిత ముందుగా ఒక విన్నపం చేస్తున్నారు. ఇందులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొలి దర్శనం నా జీవితంలో మరువలేని మధుర ఘటన. ఆనాడు నాకొక గొప్ప దివ్యానుభూతి కలిగింది. సమ్మోహనపరిచే వారి రూపం, అనిర్వచనీయమైన ఆకర్షణ, కోటి తల్లుల ప్రేమ, పరిపూర్ణ ప్రశాంతత, ఆత్మీయత నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. ప్రథమ సమావేశంలోనే బాబా నన్ను ప్రతిరోజు 1 గంట సేపు ప్రశాంతి నిలయంలోని మందిరంలో శ్రీమద్ భాగవతంపై ఉపన్యాసాలు ఇవ్వవలసిందిగా ఆదేశించారు. నేను దిగ్భ్రాంతి చెందాను. అలాగే అని చెప్పడానికి భయం, సంకోచం కలిగాయి. పర్వాలేదు, నేను ఉండగా నీకెందుకు భయం, నా వంక ఎంతో ప్రేమగా చూస్తూ అన్నారు బాబా. నిజమే, ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు బాబా నా వెంటే ఉన్నారు. లేకుంటే ఏదో విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే నేను ఎందరో విద్వాంసుల మధ్య పవిత్ర ప్రశాంతి మందిరంలో 2.5 సంవత్సరాల పాటు శ్రీమద్ భాగవతంపై ఉపన్యసించగలనా? నామమాత్రానికే నేను భాగవతం చదవటం, నా ద్వారా స్వామియే భాగవతం పలికిన సంగతి నాకు తెలుసు. వారే నా ఉపన్యాసాలకు వక్త, శ్రోత. అంతేకాదు, విషయ వస్తువు కూడా వారే. రోజులు గడుస్తున్న కొలది వారు ఎవరో ఒక సాధారణ స్వామియో లేక గొప్ప ఋషియో కాదని, సాక్షాత్తు భగవంతుడేనని నాకు అవగతమైంది. వారే పరమశివుడు, భగవద్రూపిణి శక్తి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ. నిజానికి సర్వదేవతలను తమలో సమాహితం చేసుకున్న పరమాత్మ వారు. వారు సర్వదేవతాతీత స్వరూపులు, సర్వధర్మముల సారం. సమయం గడిచిన కొలది నాకు అతి సన్నిహిత స్నేహితుడు, బంధువు, గురువు, సర్వము స్వామియే అనిపించసాగింది. ఏకోహం బహుత్యాం. వారి మాటలు, చేతలు ఈ వేద వాక్యాన్ని నిరూపించసాగాయి. శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్రను భక్తకోటికి పారాయణ గ్రంథంగా అందియవలెను అనే సంకల్పాన్ని బాబాయే దయతో కలిగించారు. అందువల్లనే ఈ గ్రంథం తయారైంది. పరమేశ్వరుని అనుమతి లేకపోతే గడ్డి పరక కూడా కదలజాలదని, ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. అటువంటిది నన్ను ఒక నిమిత్తం చేసుకుని బాబా దివ్య చరిత్ర వెలువడటం బాబా అపారమైన కృపకు నిదర్శనం తప్ప మరొకటి కాదు. బాబా సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువే. ఈ విషయాన్ని బాబాయే అసంఖ్యాకమైన భక్తి కోటి ఎదుట ప్రకటించారు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడైన భగవంతుడు అని అర్థం. ఇక పుట్టపర్తి ఆ వైకుంఠమే. అంటే పాపాలను పటాపంచలం చేసి పరమానందాన్ని ప్రసాదించే ప్రశాంతి ధామమే పుట్టపర్తి. ఈ విషయం కనుల ఎదుట కనిపిస్తున్న సత్యం. శ్రీరామచంద్రుడు అయోధ్యను వలె, శ్రీకృష్ణుడు ద్వారకను వలె, సాయినాథుడు షిరిడీని వలె, సత్యసాయినాథుడు పుట్టపర్తిని సంకల్పించి దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దారు. బాబా అనంతమైన దయతో ప్రశాంతి నిలయ మహాసంస్థానంలో తన సన్నిధిలో ఉంచుకుని నిత్యము దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములను పొందే అదృష్టము నాకు కలిగించారు. ఇది నా అనేక జన్మల పుణ్యఫలం. నేను కాదు, కొన్ని వేల మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని బాబా నిత్య దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని అనుభవిస్తున్నారు. ఇక ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తులు కొన్ని వేల మంది.
వేల మంది ఉన్నారు. పర్వదినాల్లో మేడలు, మిద్దెలు, నేల, కొండలు, కోనలు భక్త కోటితో నిండిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి బాబా అనుభూతులు పరంపరలో ఉన్నాయి. ఒక్కొక్క భక్తుని దివ్య అనుభవాలను క్రోడీకరిస్తే ఒక్కొక్క మహాగ్రంథంగా తయారవుతుంది. ఒకసారి బాబా ఇలా అన్నారు, కాటుక పర్వతం తీసుకువచ్చి సముద్రంలో కరిగించి దానిని నీలమైన ద్రవంగా చేసి కల్పవృక్షపు కొమ్మను కలముగా మార్చి భూమినంతటినే కాగితంగా చేసి ఆ కాగితంపై ఆ కలంతో సాక్షాత్తు సరస్వతీదేవియే వచ్చి స్వామి లీలలు రాయటానికి పూనుకున్నప్పటికీ అది ఎంత మాత్రమూ సాధ్యమయ్యేది కాదు అని. కొండను అద్దంలో అమ్మా మీది మ్యూట్ లో పెట్టండి అమ్మా. అద్దములో కొంచెంగా కనిపింపజేసినట్లు ఆ విరాట్ పురుషుడు విశ్వవ్యాపకుడు అయిన సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుణ్ణి ఈ చిన్న గ్రంథం అనే అద్దంలో చూపటానికి ప్రయత్నించాను అంటున్నారు రచయిత. బాబా అనిర్వచనీయమైన దయతో 20/7/1997 గురు పూర్ణిమ నాడు ఈ గ్రంథాన్ని తమ దివ్య హస్త స్పర్శతో ఆశీర్వదించి అనుగ్రహించారు. ఈ ఆధునిక కాలంలో భగవంతునిపై మనసు నిలవటానికి సమయం లేకుండా పోతున్నది. అందువల్ల ఒకరోజు పారాయణము సుమారు 40 వైపు కొనిపోతుంది. హృదయాన్ని స్ఫటికం వలె స్వచ్ఛంగా గావిస్తుంది. శ్రీ సత్యసాయినాథుణ్ణి లోకి ఆహ్వానించి హృదయ పుష్పాన్ని బాబా పాదపద్మముల చెంత సమర్పించి పుణ్యఫలాన్ని బాబాకు నైవేద్యం పెట్టి బాష్పతోయాలతో బాబా పాదపద్మాలు కడిగి ఈ పుణ్య గ్రంథం పఠించి తరింతురుగాక అని సాయి బాంధవ కోటికి వినయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. శ్రీ సత్యసాయినాథుని దివ్య రూపానికి లేక దివ్య పాదుకలకు అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని ప్రారంభించుకోండి అంటున్నారు పారాయణం చేసేటువంటి వారికి. ఈ పారాయణము బుధవారంతో ప్రారంభించి గురువారంతో ప్రారంభించి బుధవారానికి పూర్తి చేసుకోవాలి. ఈ దివ్య చరిత్రను పారాయణం చేయటం వలన ఆ సాయినాథుని దయ వలన మనలో తప్పక మంచి మార్పు కలుగుతుంది. అదే ఈ పారాయణ ప్రతిఫలం. ఈ సచ్చరిత్ర పఠనం వలన అంతర్దర్శనము ఏర్పడి మన గురించి మనము ఆలోచించుకునే స్థితి కలుగుతుంది. అది ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. మనకున్న దుర్గుణములను వదలి ఇది వరకున్న సుగుణములతో పాటుగా మరి 1-2 సుగుణములను కొత్తగా అలవాటు చేసుకోవాలను అను నియమము చేసుకోవాలి. దీన మానవ సేవ, త్యాగము, దయ, సహనము, ప్రేమ, కపటము లేకుండటము వీటిని క్రమముగానైనా అలవరుచుకొనవలను. అదే మనము సాయినాథునికి సమర్పించే నైవేద్యం. చివరకు బాబాకు శరణాగతి చేసే అత్యుత్తమ స్థితికి చేరుకోవాలి. మానవ జీవితానికి గమ్యము, లక్ష్యము, పరమార్థము అదే. అంతకు మించిన మార్గమేమీ లేదు. వేదములు ప్రబోధించినటువంటి, ఉపనిషత్తులు వ్యాఖ్యానించినటువంటి సారాంశము అదే. సత్యసాయీశ్వర పవిత్ర సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథ నిర్మితము. సత్యసాయీశ్వర పవిత్ర సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథ నిర్మితము. చేసి తెచ్చితి కృపతోడ స్వీకరించి పఠితులకు కామ్యములు గూర్చు పరమ పురుష అని శాంతిశ్రీ గారు ఈ తొలి మాటగా చెప్పడం జరిగిందండి.
తరువాత అధ్యాయంలో ఒక పద్యం చదువుకొని మిగతాది రేపు వెళదాం. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడయే, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండ ఏలును నిన్ను, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండ ఏలును నిన్ను. ఈ మాట సాక్షాత్తు భగవానుడే తన నోటి నుండి మనకు అభయం ఇస్తూ ఈ మాట చెప్పారండి. తనను శ్రీ పుట్టపర్తి నిలయుడిగా చెబుతూ, శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండ ఏలును నిన్ను. ఇది స్వయంగా స్వామివారి భక్తులకు ఇచ్చినటువంటి మాట. సాయిరామండి.